హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు థ్రెడ్డింగ్ అనేది కస్టమర్ మీద అయితే చేసి ప్రాక్టికల్గా చూపిస్తానని చెప్పాను కదా. సో ఎలా చేయాలనేది చాలా డీటెయిల్గా అయితే ఈ వీడియోలో చూపిస్తాను. చూసైతే నేర్చుకోండి. క్లాస్ 1 అనేది చూస్తేనే ఈ వీడియో అనేది మీకు అర్థమవుతుంది. ఒకవేళ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఆ వీడియో చూసిన తర్వాత ఇది చూడండి. ఇప్పుడు వచ్చేసి ఐబ్రో థ్రెడ్డింగ్ అనేది చేసేటప్పుడు పార్లర్ చైర్ మీద అయితే ఫస్ట్ కస్టమర్ని కంఫర్ట్గా కూర్చోమని చెప్పాలి. ఇలా వచ్చేసి ఐబ్రో షేప్ని లెవెల్గా కట్ చేయాలండి స్మాల్ సిజర్తో. చేసిన తర్వాత టాల్కమ్ పౌడర్ అనేది తీసుకొని అప్లై చేయాలి. ఈ టాల్కమ్ పౌడర్ అనేది ఐబ్రో తీసేటప్పుడు హెయిర్ ఎక్స్ట్రాస్ తీస్తాం కదా, మనం షేప్ చేసేటప్పుడు అయితే పెయిన్ రాకుండా ఉంటుందని అయితే ఇది అప్లై చేస్తాము. పౌడర్ అనేది ఖచ్చితంగా అయితే అప్లై చేయాలండి, ఎందుకంటే ఐ అనేది సెన్సిటివ్ ఏరియా కాబట్టి. చూసారా, హ్యాండ్ మూమెంట్ అనేది ఈ విధంగా అయితే చేయాలి. హ్యాండ్ మూమెంట్ కోసం అయితే క్లియర్గా ఫస్ట్ క్లాస్లో చెప్పాను, సో చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం స్టిక్కర్ పెట్టుకునే పార్ట్లో అయితే హెయిర్ అంతా క్లీన్ చేసేయాలి. నెక్స్ట్ ఐబ్రోకి పైన కింద అయితే గట్టిగా పట్టుకోమని కస్టమర్కి అయితే చెప్పాలి. చెప్పిన తర్వాత ఎప్పుడు కూడా ఐబ్రోని ఫస్ట్ కిందనైతే చేయాలండి. కింద ఏరియా అనేది చాలా సెన్సిటివ్గా అయితే ఉంటుంది, స్కిన్ చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే చేయాలి. నాకైతే ప్రాక్టీస్ ఉంది కనుక చాలా ఫాస్ట్గా అయితే చేస్తున్నాను. కొత్తగా చూసి నేర్చుకునే వాళ్ళైతే మాత్రం స్లోగానే చేయండి. స్కిన్ ఎప్పుడు కూడా చాలా టైట్గా అయితే పట్టుకోమని చెప్పాలి. టైట్గా ఎప్పుడైతే పట్టుకున్నామో కస్టమర్కి పెయిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఫంక్షన్స్కి పార్టీస్కి కూడా థ్రెడ్డింగ్ అనేది అయితే లేకుండా అయితే ఎవ్వరు వెళ్ళట్లేదండి. మెయిన్ వచ్చేసి మనకి ఐబ్రో చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్ లుక్ అనేది వస్తుంది. మన ఫేస్ యొక్క లుక్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, అందంగా ఉండాలి అంటే ఐబ్రో షేప్ అనేది ఇప్పుడు అందరికీ కామన్ అయిపోయింది. సో ఈ విధంగా అయితే పర్ఫెక్ట్ ఐబ్రో షేప్ అనేది చేసుకోవాలి. చూసారా, ఇదే విధంగా లెఫ్ట్ సైడ్ కూడా నేను చేస్తున్నాను. థ్రెడ్ ఎప్పుడు కూడా మనం పైకి లేపి పట్టుకోకూడదండి. హెయిర్ అనేది రిమూవ్ చేసేటప్పుడు గట్టిగా అణిచి పట్టుకోవాలండి, ఎందుకంటే థ్రెడ్ అనేది పైకి లేచిందంటే స్కిన్ కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కొత్తగా చేసే వాళ్ళు అయితే మాత్రం చాలా జాగ్రత్తగా అయితే చేయండి. థ్రెడ్డింగ్కి అయితే చాలా ప్రాక్టీస్ అయితే ఇంపార్టెంట్ అండి. ఫైనల్గా థ్రెడ్డింగ్ అయిపోయాక మనకి ఏదైనా మాయిశ్చరైజర్ అయితే తీసుకొని ఇలా ఐబ్రోస్ మీద అయితే మసాజ్ చేయాలి. ఒక 1 or 2 minutes అయితే రిలాక్సేషన్ కోసం మసాజ్ అయితే చేయాలి. ఫైనల్గా ఐబ్రో అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారా ఎంత పర్ఫెక్ట్ ఐబ్రో అనేది వచ్చిందో, మీకే క్లియర్గా అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఇంకా కూడా మంచి వీడియోలతో అయితే మేము ముందుంటాను. బాయ్. హాయ్ జాను. హాయ్ అక్క. ఈరోజు నీకు ఐబ్రో చేశాను కదా నేను, నీకు నచ్చిందమ్మా? నాకు చాలా బాగా నచ్చింది. అండ్ పెయిన్ లేకుండా కూడా చేశారు. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. నువ్వైతే సాటిస్ఫై అయ్యావు కదా? నేను చాలా అంటే చాలా సాటిస్ఫై అయ్యాను. సో నీకు నచ్చినట్లయితే నా సబ్స్క్రైబర్స్కి ఏమైనా చెప్పు. ఛానల్ అనేది నేను కొత్తగా స్టార్ట్ చేశాను అనమాట. సరే, మీకు కానీ నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.